ఈ దేశంలో ఉండేటువంటి భూ సంస్కరణల ప్రకారం చట్టాల ప్రకారం బాజాప్తా నాకు ఫామ్ ఉంది, నాకు వ్యవసాయదారు, నేను పుట్టిందే వ్యవసాయంలో. ఇట్స్ రైట్ రాయల్ ఫామ్ హౌస్ నాకు బాజాప్తా. నీలాకేం నేను గెస్ట్ హౌస్ కాదు, ఆడ నాకున్నది అది వ్యవసాయ క్షేత్రం, అది ఫార్మర్ హౌస్, ఫామ్ హౌస్ కాదు అని లంగా మాటలు మాట్లాడతారు. ఫామ్ హౌస్ వేల ఎకరాలు పోయింది నాది. ఈ రాష్ట్రం కోసం కట్టిన ప్రాజెక్టులలో మా 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 అత్తగారులది పోయింది, మాది పోయింది. మా ఊళ్ళే మునిగిపోయింది. అప్పర్ మానేర్ ప్యాకెట్లు కావచ్చు, నిన్న మిడ్ మానేర్ ప్యాకెట్లు కావచ్చు, ఊళ్ళే మునిగిపోయింది. మాకు వారసత్వంలో వచ్చిన భూములు మునిగిపోతే మాకు అవకాశం ఉన్న కాడ కొనుక్కొని బాజాప్తా వ్యవసాయం చేసుకుంటున్నాము. మీరందరూ కూడా వచ్చిన, నేను మిమ్మల్ని అందరినీ భోజనం పెట్టిన అక్కడ. నా ఫామ్ హౌస్ మీరు చూసిన విలేకరులు అందరూ నేను దాచిపెట్టుకున్నాను. అది మీరందరూ వచ్చి నా ఫామ్లో కూరగాయలు తీసుకున్నారు ఆ రోజు. నేను ఆహ్వానించి మిమ్మల్ని లంచ్కి రమ్మని చెప్పి. నిజం కాదా ఇది? వాస్తవం కాదా? మీరు కూడా దయచేసి నేను ఏమంటే మరి ఎవరు ఏది చెప్తే అది రాసుడు కాదు. ఏం చేయాలా? రఫేల్ విమానాలు కూడా కమిషన్లు తీసుకోవాలి. వ్యవసాయం చేయకపోతే ఏం చేయాలి? మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం. తప్పావా? అదేందో మేము తప్పు చేసినట్టు. ఆడ ఇల్లున్నది నాకు బాజాప్తా. నాది ఇంకోటి ఏంటంటే చాలా బాజాప్తా ఉన్న, మేము బేజాప్తా లేము. నేను ముఖ్యమంత్రిగా వండుకుంటూ ఒక జాగా అమ్ముకున్న సిద్దిపేటలో. ఇప్పుడు హరీష్ ఉండే ఇల్లు నేను కట్టుకుని ఎప్పుడో 25 ఏళ్ల కింద. ఆ ఇల్లును ఒక ఆయనకి ఇచ్చిన, ఆయన నాకు జాగా ఇచ్చిండు. రాజీవ్ రహదారి బైపాస్ రోడ్డుకు వచ్చింది. అప్పుడు దానికి వాల్యూ లేకుండే. ఈ మధ్యకాలంలో అమ్ముకుంటే నాకు 16-17 కోట్ల రూపాయలు వచ్చినాయి. వస్తే ఏం చేసింది తెలుసా? నేను ఇప్పుడు నేను ఏదైతే ఫామ్ ఉందో నాకు, అక్కడ ఫామ్లో నా ఇల్లు ఉందో, పాత ఇల్లు ఊలగొట్టి అక్కడ 2.5 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నా. మిగిలిన డబ్బుకు బాజాప్తా 3,70,00,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన నేను. ఎస్, మేము దొంగ లెక్కల మీద బతకడం కాదు, బాజాప్తా బతుకుతాం. మేము బేజాప్తా బతకం. మాకు అక్కర లేదు దొంగ సొమ్ము. అందుకే మేము ఎవరికి భయపడం. నువ్వేం తాడాకు సప్పులు, నువ్వు నీ అద్దు నా అద్దులు నువ్వు నిర్ణయించడానికి నాకు అర్థం కాదు. నేను మళ్ళా చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు మాకు ఎవ్వడు బాసు లేడు. మాకున్నది ఒకే ఒక్క బాసు, మా తెలంగాణ ప్రజలు. వాళ్ళ ఆశలకు, వాళ్ళ ఆకాంక్షలకు, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తాం. మేము ఆర్డర్స్ తీసుకుంటామంటే తెలంగాణ సమాజం నుంచి తీసుకుంటాం.